సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించారు. 9 ఏళ్ల క్రితం రాజకీయాల్లోకి వచ్చిన ఆమె తండ్రి సాయన్న మరణానంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎంతో రాజకీయ భవిష్యత్ ఉందనుకున్న తరుణంలో మృత్యువుడికి చేరారు. ఎమ్మెల్యే లాస్య నందిత మరణం పట్ల రాష్ట్ర నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. దివంగత సీనియర్ నేత సికింద్రాబాద్ కంటోన్మెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య నందిత. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన ఆమె 1986లో జన్మించారు. తండ్రి సాయన్న ఇటీవలే చనిపోగా తల్లి గీతతో పాటు నమ్రత, నివేదిత అనే ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. హైదరాబాద్ లో విద్యాభ్యాసం చేసిన లాస్య నందిత కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ పూర్తి చేశారు. 2015లో రాజకీయాల్లోకి వచ్చారు. అదే ఏడాది జరిగిన కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 2016లో ఎమ్మెల్యే తండ్రి సాయన్నతో కలిసి బీఆర్ఎస్ లో చేరారు. అనంతరం కవాడిగూడ నుంచి కార్పొరేటర్ గా గెలిచారు. ఆ తర్వాత 2021లో కవాడిగూడ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2023లో తండ్రి సాయన్న గుండెపోటుతో మరణించడంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే టికెట్ ను లాస్య నందితకు ఇచ్చారు. దీంతో నవంబర్ చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిపై ఆమె 17,169 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. Lasya Nandita Sayana, having been elected a member of the Legislative Assembly. అయితే ఇదే నెలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఫిబ్రవరి 13న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన నల్గొండలో భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సమయంలో నార్కెట్పల్లి వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారును టిప్పర్ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆమె తలకు స్వల్ప గాయమైంది. ఇప్పుడిలా మరో రోడ్డు ప్రమాదం ఎమ్మెల్యే లాస్య నందిత ప్రాణాలను బలి తీసుకుంది. రాజకీయంగా ఎంతో భవిష్యత్తుందని భావిస్తున్న తరుణంలో చిన్న వయసులోనే ఎమ్మెల్యే లాస్య నందిత మరణించడం పట్ల రాష్ట్ర నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.